ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క ఆహ్, సంఘము ఎత్తబడే సమయంలో మనం ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీరు దేవుని ప్రజలైతే, సంఘానికి వెళ్ళిన వారైతే, విశ్వాసులుగా పిలువబడుతున్న వారైతే, క్రీస్తుని వెంబడించిన వారైతే, కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మసులుకోవాలని, వినాలి అని నేను మరొకసారి చెప్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, బైబిల్‌లో ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనది. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నది దేవుని యొక్క వాక్యం. యేసుక్రీస్తు వారు మారని దేవుడని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన కాలంకు ప్రతి కాలమున, ప్రతి జనాంగమును ఆయన ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు. వారిని నడిపిస్తూ ఉన్నారు. వారిని బలపరుస్తూ ఉన్నారు. వారికి మార్గాలు తెరుస్తూ ఉన్నారు. ప్రతి జనరేషన్‌తో యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యములు చేస్తూ ఉన్నారు. అయితే ఈ రాకడ దినాల్లో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సంఘానికి వెళ్తున్న నీవు, దేవునితో ఉంటున్న నీవు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నేను, మనము చేయాల్సిన పని ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. అది ఈ దినాన్ని నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారు బాప్టిజం పొందిన వెంటనే, యేసు ప్రభు వారికి బాప్టిజం ఇస్తున్నప్పుడు ఆహ్, బాప్టిజం ఇచ్చి యోహాను అంటాడు, ఆయన చెప్పులు ఇప్పటికైనా నేను పాత్రుడిని కాను అంటూ బాప్టిజం పొందుకున్న తర్వాత ఆకాశము తెరవబడెను. పావురము పరిశుద్ధాత్మ వల్ల ఆయన మీద వాలిన వాక్యం మనకు తెలుసు కదా! అయితే దీనికి ముందు ఒక మాటనిస్తాడు అపోస్తలులైన బాప్టిజం ఇచ్చే యోహాను. ఏమిస్తారు? బాప్టిజం ఇచ్చే యోహాను గారు ఒక మాటనిస్తారు. ఏంటది? నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన మీకు అగ్నిలోను బాప్టిజం ఇస్తాడు. నీళ్లలోను, అగ్నిలోను ఆయన బాప్టిజం ఇస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు నాకు భోజనం పెట్టాడనో, యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారనో, యేసుక్రీస్తు వారు నాకు అప్పుల నుంచి సహాయం చేశారనో, యేసుక్రీస్తు వారు నాకు దర్శనం ఇచ్చారనో, యేసుక్రీస్తుని అంగీకరించి, ఆయనే నిజమైన దేవుడని తెలుసుకొని, ఆయన వాక్యానుసారంగా మనం జీవించలేదనుకోండి, మనము తప్పు మార్గంలో ఎళ్ళిపోతున్నట్టు. నేటి దినాల్లో అదే ఎక్కువగా జరుగుతుంది. ఈ దినాల్లోని వాక్యం వింటున్నవారు గాని, వాక్యం చెప్తున్నవారు గాని ఒకరికి సంబంధం లేదు. ప్రజలు తప్పు త్రోవలో మళ్ళిపోయి ఉన్నారు ఆల్రెడీ. సంఘముకు వస్తున్న వారితో దేవుడు సంఘ కాపరి ద్వారా మాట్లాడతాడు. ఇక్కడున్న పరిస్థితులు ఎవరికి తెలుస్తాయి? గొర్రెలు ఏ గొర్రె లేదంటే ఏ వ్యక్తి, ఏ కుటుంబము, ఎవరు ఎలా ఉన్నారన్నది ఎవరికి తెలుస్తది? కాపరికి తెలుస్తది. ఈ కాపరి ఏం చేస్తాడంటే వారి పరిస్థితిని బట్టి వారికి పెట్టాల్సిన భోజనాన్ని పెడుతూ ఉంటాడు. ఇప్పుడు కాపరులు అనేక మంది తోడేళ్ళు సంఘంలో ప్రవేశించాయి. అందులో ప్రాముఖ్యమైనది ఒక మాట చెప్పి నేను చెప్పాల్సిన వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. మార్క్స్ వార్త రెండో అధ్యాయం, అసలు నేను వేరే వాక్యాన్ని చెప్దాం అనుకున్నాను గానీ, ఈ మాట జ్ఞాపకమొస్తుంది. మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము 35 వచనం నేను చదువుతున్నాను. మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం 35 వచనం. ఆయన పెందలకడనే లేచి, ఇంకనూ చాలా చీకటై ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు వారిని చాలా సందర్భాల్లో శిష్యులు వెళ్లి ఎతుక్కుంటారు. ఎక్కడున్నారు యేసుక్రీస్తు వారు ఎక్కడికెళ్ళిపోయారని. ఆయన ప్రార్థన చేయడానికి ఏం చేస్తున్నారు? ఒంటరిగా వెళ్ళిపోతున్నారు. ఈ దినాల్లో వ్యక్తిగత ప్రార్థన, సంఘము చేయాల్సిన ప్రార్థన, చాలా మందికి సంఘము ఆన్‌లైన్‌లో ఉంటది. ఉదయాన్నే లేచి ఎంత రాంగ్‌గా మనం ఎళ్ళిపోతున్నామో ఈ మాటలు గ్రహించండి. తర్వాత ఇతరులకు తెలియజేయండి. దేవుడు ఏ విషయాలైతే రహస్యంగా ప్రార్థన చేయమన్నాడో, ఆ విషయాల్ని బహిరంగంగా ప్రార్థన జేస్తారు ఆన్‌లైన్‌లో. ఏ విషయాలైతే బహిరంగంగా చెప్పమన్నాడో, ఆ విషయాలు పర్సనల్‌గా మనసులో ఉంచుకుంటారు.
ఇలా చేస్తే దేవుని చిత్తంలోనికి ఎలా ప్రజలు నడిపింపబడతారు? నీకు నీటి బాప్టిజం ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉండాలి. సాక్ష్యం ఉండాలి. ఆత్మ ఫలాలు ఫలించాలి. ఈ ఆత్మ ఫలాలు ఫలిస్తే కుటుంబంలో గొడవలుండవు, సంఘంలో గొడవలుండవు, సమాజంలో గొడవలుండవు. ప్రతి క్రైస్తవుడు ఆత్మ ఫలాలు ఫలిస్తాయి. ఎప్పుడైతే ఆత్మ ఫలాలు ఫలించి మనం నమ్మకంగా జీవిస్తున్నామో, ఆత్మ వరాలు దేవుడు మనకిస్తాడు. ఈ ఆత్మ వరాల ద్వారా సంఘాన్ని సిద్ధపరచాలి. సంఘాన్ని తయారు చేయాలి. 6 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి ఆన్‌లైన్‌లో ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రార్థనల ద్వారా ఏదైనా నువ్వు వ్యక్తిగతంగా పొందుకున్నావంటే ఆశీర్వాదాలు పొందుకున్నానండి. ఏం పొందుకున్నా? ప్రమోషన్ పొందుకున్నానండి. అనారోగ్యం నుండి స్వస్థత జరిగిందండి. మా ఇంట్లో పెళ్లి జరిగిందండి. మేము ఇల్లు కట్టుకున్నామండి. ఉద్యోగంలో బాగున్నామండి. వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని కాచి కాపాడుతున్నాడండి. మీకొక విషయం చెప్పనా? మీరు ప్రార్థన చేయకపోయినా ఆల్రెడీ దేవుడు అవన్నీ విషయాల్లో కాపాడుతాడు. మీరు ప్రార్థన చేయకపోయినా ఆయన మనల్ని పోషిస్తున్నాడు. మనం ఆయన్ని విడిచిపెట్టినా ఆయన మనల్ని విడవడు. మనల్ని ఎడబాయని దేవుడు. మనం ఏది చేయాలో అది చెయ్యట్లేదు. ఏది చేయకూడదో అది చేస్తూ ఉన్నాం. ఇంత వయసుకొచ్చిన తర్వాత, ఈ వయసులో కూడా నేను పలక పుల్ల అది తీసుకొని, స్లేట్ తీసుకొని, సెట్ పెన్సిల్ తీసుకొని, నేను స్కూలుకెళ్ళాననుకోండి ఎలా ఉంటది? అలానే ఉంది నేటి క్రైస్తవులు చాలా పరిస్థితి. ఒక పక్క వాక్యం నెరవేరుతుంది. ఒక పక్క దేవుని చిత్తం దగ్గర పడింది. సంఘం ఎత్తడానికి సిద్ధపడుతుంది. అలంకరింపబడాలి. ఆహ్, సంఘము సిద్ధపడాలి. ఇలాంటి సమయంలో సూచనలు నెరవేరుతున్న యుద్ధ సమాచారాలు, భూకంపాలు, మరణాలు ఆహ్, ఇంకా నదులు, వర్షాలు, కాలం అతీతంగా మారుతూ ఉంది. ఎండాకాలంలో తుఫాన్లు రావాల్సిన టైంలో ఎండలు, మొత్తం కాలం అంతా మారుతుంది. దేవుని వాక్యము దగ్గర దేవుని రాకడ దగ్గర పడుతుంది. దేవుని సూచనలు నెరవేరుతున్నాయి. మత్తయి సువార్త 24, 25, 26 వచనాలు చెప్పనట్టు దేవుని రాజ్యం వస్తున్నప్పుడు ఒకరినొకరు దూషించుకుంటున్నారు. నోవాహు దినాలు లాంటి దినాలు సంఘంలో మొదలైపోయాయి. సంఘం అంటే గుర్తుకొచ్చింది. ఈ మాట కూడా చెప్పనివ్వండి. మనం ఏదైతే వెలుగుగా ఉన్నామో దాన్నేం చేస్తున్నారు, వెలుగు సంబంధంలో ఉన్న మనల్ని తిరిగి సంఘము అని బోర్డు పెట్టి చీకటి సంబంధులుగా చేస్తూ ఉన్నారు. చీకట్లోనికి తీసుకొస్తున్నారు. వాక్యాలు లేవెక్కడ. వాక్యానుసారమైన జీవితం లేదు. మాటలే, అన్ని మాటలే, అన్ని మాటలే, అన్ని మాటలే. అయితే నేటి దినాల్లో మనము నేర్చుకోవాల్సిందేంటంటే వ్యక్తిగత ప్రార్థన. నువ్వు కరెక్ట్‌గా ఉన్నావా లేదా అనడానికి ఒక్క మాట నీకు సమాధానం ఇస్తది. దేవునిలో మీరు ఎదుగుతున్నారా లేదా అని. ఆత్మ ఫలాలు ఫలిస్తున్నారా? ఆత్మ వరాలు కలిగి మీరేమైనా జీవిస్తున్నారా? ప్రార్థన వరం గాని, దర్శనములు చూసే వరం గాని, దెయ్యాలు వెళ్ళగొట్టే వరం గాని, కృపావరాలు, ఆత్మవరాలు పొందుకున్నారా? దేవుడికిచ్చే విషయంలో గాని. అంత రాంగ్ డైరెక్షన్‌లో మనం వెళ్తున్నాం. దయచేసి ఈ రోజు నుంచైనా ఆలోచించండి. దేవుని చిత్తంలోనికి రావడానికి ప్రయత్నం చేయండి. దేవుని చిత్తం ఏంటంటే ఉదయకాలాన్నే ఒంటరిగా దేవుని సన్నిధిలో మోకాలేసి, ప్రార్థన చేసి, అభిషేకాన్ని పొందుకొని, ఆ అభిషేకంతో మనం బయటికి వెళ్ళాలి. ఈ సమయాన్ని ఎవరు దొంగిలించారు? ఆన్‌లైన్ పాస్టర్లు. లేదంటే ఆన్‌లైన్‌లో జరుగుతున్న క్రైస్తవ ఆహ్, క్రైస్తవ కార్యక్రమాలు. దేవుడు పెట్టలేని రూల్స్ బోలెడొచ్చాయి. ఆన్‌లైన్ మంచిదే. సమాచారం మంచిదే. తెలుసుకోవడం మంచిదే. తొందరగా కొన్ని విషయాలు తెలియబడుతున్నాయి. దీని ద్వారా మంచిదే. అయితే గానీ ఈ సమయంలో ఏ క్రైస్తవుడు వేరే వ్యక్తితో మాట్లాడడానికి వీల్లేదు. ఈ సమయం ప్రార్థన చేయాల్సిన సమయం. ఈ ఉదయకాలం 3 గంటలకి మోకాలేయాల్సిన సమయం. దీన్ని ఒకవేళ మీరు కూడుకొని ప్రార్థన చేయాలంటే నీకొక సంఘం ఉండాలి. నీకొక సేవకులుండాలి. మీరక్కడ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి, ఆ విశ్వాసులందరూ సంఘము కలిసి సంఘములో ఉదయకాలమున 3-6 వరకు ప్రార్థన చేయండి. అది చాలా ప్రాముఖ్యమైనది. అయితే అవకాశం ఉండి గూడా ఆన్‌లైన్‌లో ప్రార్థనలు
1000 స్తుతులు. దేవా నీకు స్తోత్రం అంటే ఈళ్ళందరూ దేవా నీకు స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రం అంటే ఈళ్ళందరూ ప్రభువా నీకు స్తోత్రం. సమయాన్ని వృధా చేస్తున్నారు. సమయాన్ని అపవాది దొంగలిస్తూ ఉన్నాడు. వ్యక్తిగత ప్రార్థన చేయాలి. అభిషేకాన్ని పొందుకోవాలి. ఒకవేళ ఈ ఈ ప్రశ్న అడుగుతున్నాను మళ్ళా చెప్పండి. ఒకవేళ మిమ్మల్నే దేవుడు డైరెక్ట్‌గా అడుగుతున్నాడు. లేదంటే వేరే వ్యక్తులు అడుగుతున్నారు. ఇంతకాలం క్రైస్తవుడిగా ఉన్నావు కదా! ఆత్మ ఫలాలు ఫలించావా? ఇంతకాలం ఆన్‌లైన్‌లో మీరు ప్రార్థనలు, సంఘంతో మీరు ప్రార్థనలు, అక్కడ ప్రార్థనలు, ఇక్కడ ప్రార్థనలకు వెళ్తున్నారు కదా! మీరు ఆత్మ ఫలాలేమైనా ఫలించారా? ఆత్మ వరాలు పొందుకున్నారా? ధైర్యంగా ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో వెళ్లి ప్రార్థన చేయగలరా? ధైర్యంగా ఎవరైనా వ్యక్తి దెయ్యం పడితే మీరెళ్లి ప్రార్థన చేయగలరా? బలహీనంగా ఉన్నవాడిని బలపరచగలరా? దేవుని చిత్తమేదో అపవాదిగాడు ఆహ్, తంత్రములేవో మీరు గ్రహించగలరా? అలాంటి గ్రోత్ ఆత్మ ఆత్మలో ఎదుగుదల మీకు ఉందా మనకి? లేకపోతే దీన్ని పక్కన పెట్టి వ్యక్తిగత మోకాలు ప్రార్థనలోకి మనం రావాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొక మాటని తెలియజేస్తాను. అసలు ముఖ్యంగా నేను తెలియజేయాలనుకున్న మాటేంటంటే మత్తయి సువార్త 4 అధ్యాయంలో యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకున్న తర్వాత అరణ్యంలోకి వెళ్లి అపవాదితో శోధింపబడిన తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రీచింగ్ ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. 17వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 4 అధ్యాయం 17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఫస్ట్ మెసేజ్ అంట యేసుప్రభు వారిది. ఏమవుతుంది? పరలోక రాజ్యం సమీపించుతుంది. మారుమనసు పొందండి. పరలోక రాజ్య నిమిత్తం మారుమనసు. చెప్పాను కదా! ఈ లోకంలో బ్రతకడానికి యేసుక్రీస్తు వారు అవసరం లేదు. ఈ లోకంలో యేసుక్రీస్తు లేని వారే చాలా బతుకుతున్నారు. ఈ లోకంలో దేవుడిని అంగీకరించలేని వారు చక్కగా ఉన్నారు. అయితే ఈ లోకంను జయించి, ఈ లోకంను విడిచిపెట్టి, ఈ లోకంను వదులుకొని, ఈ లోకం నాకు వద్దు అనుకోని జీవించడానికి మాత్రం యేసుక్రీస్తు వారు కావాలి. అండ్ నిత్యత్వంలో జీవించడానికి కూడా యేసుక్రీస్తు వారు కావాలి. స్వర్గానికి వెళ్ళాలంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన తప్ప వేరొక ఆధారం గాని, వేరొక ఆశ్రయం గాని, వేరొక మార్గం గాని ఏమీ లేదు. అయితే సంఘానికి వెళ్తున్న నీవు, నేను పరలోక రాజ్యం నిమిత్తం మారుమనసు పొందకపోవడం వల్లే ఇంకా మనలో బలహీనతలు. పరలోక రాజ్యం నిమిత్తం మారుమనసు పొందేవాడు విడిచిపెడతాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపుటమాన్ని విడిచిపెడతాడు. మనం పరలోక రాజ్య నిమిత్తం మారుమనసు పొందుతున్నామా? ఈ లోకంలో ఉన్న అవసరతల నిమిత్తం మనం మారుమనసు పొందామా? ప్రమోషన్ వచ్చిందనో, ఉద్యోగం సహాయం దొరుకుతుందనో, పిల్లలకు జ్వరం తగ్గిందనో, అప్పులు తీరాయనో, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నట్లయితే, నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవన వారసుడు గలవాడు అన్నప్పుడు యోహాను సువార్త మొత్తం అందరూ ఏం చేస్తారు? మొత్తం అందరూ వెనక్కెళ్ళిపోతారు చాలామంది. ఎందుకు ఈ మాటలు నేను తెలియజేస్తున్నానంటే, దేవుని రాకడికి ఎత్తబడేటప్పుడు ఈ లోకము ఇప్పుడు నిన్ను ప్రశ్నిస్తది. నీకు యేసుక్రీస్తు కావాలా? లోకం కావాలా? యేసుక్రీస్తు కావాలా? ఉద్యోగం కావాలా? యేసుక్రీస్తు కావాలా? సంఘం కావాలా? యేసుక్రీస్తు కావాలా? నీకున్న నిత్య అవసరతలు నీ పలానా విషయాలలో నీకు తోడు కావాలా? అని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తే నాకు కావాలని చెప్పగలగడానికి ఈ శరీరంతో అయితే ఉన్న పరిస్థితులో అయితే మనం చెప్పలేం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటే ధైర్యంగా నిలబడగలం. నాకు ఏమీ లేకపోయినా, కుటుంబం సహకరించకపోయినా, సంఘములో అంగీకరించకపోయినా, ఏమి జరుగుతున్నా, ఈ లోకం నన్ను వెలివేసినా, నాకు యేసుక్రీస్తు వారే కావాలి. యేసుక్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి కదా! అలా మనం తయారవ్వాలని దేవుని చిత్తం. పరలోక రాజ్య నిమిత్తం మారుమనసు పొందండి. మొదలుపెట్టండి. ఇలాగని మొదలు మనం ఆలోచించడం ప్రారంభిస్తే ప్రతి క్రైస్తవ కుటుంబంలో గొడవలు పోతాయి. ఎందుకు మనలో అనేక మంది కోర్టులంట లాయర్‌లంట ఎందుకు తిరుగుతూ ఉన్నాం?
ఏది మనం పట్టుకోవాలో దాన్ని పట్టుకోలేం. దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టట్లేదు. పాప స్వభావంతో దేవుని దగ్గరికొచ్చి, నేను దేవుని బిడ్డనే అంటున్నా. మారు మనసు లేదు. పశ్చాత్తాపం లేదు. తగ్గించుకునే స్వభావం లేదు. యథార్థత లేదు. నీతి లేదు. నిత్యరాజ్యానికి వారసులుగా మనం ఎలా అవుతాం? ఇవి లేకపోవడం వల్లే అనేక మంది సమస్యలు. నీ వల్ల కుటుంబాలు బాధపడుతున్నాయి. ఒక వ్యక్తి వల్ల సంఘం బాధపడుతుంది. ఒక వ్యక్తి వల్ల సమాజం బాధపడుతుంది. ఒక వ్యక్తి వల్ల ఒక దేశమే బాధపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి పరలోక రాజ్యం నిమిత్తము మారు మనసు మనము పొందడానికి ప్రారంభిద్దాం. పరలోక రాజ్య నిమిత్తము నువ్వు చర్చ్‌కి వెళ్తున్నా. 10 సంఘాలు తిరగడం వల్ల, 10 కూటాలకు వెళ్ళడం వల్ల, 10 మంది పాస్టర్‌లతో మీరు సహవాసం చేయడం వల్ల నువ్వు ఆత్మీయంగా ఎదగవు. ఇంకా పాడైపోతావు. అయితే వ్యక్తిగత వాక్య ధ్యానం, వ్యక్తిగత ప్రార్థన, సంఘముతో కట్టుబడి జీవించడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో వాళ్ళొక మార్పుని దేవుడు కలుగజేస్తాడు. వాళ్ళకొక నిరీక్షణ ఉంటది. వాళ్ళకొక ధైర్యం ఉంటది. వాళ్ళు పరలోక రాజ్యం కొరకు ఏమి విడిచిపెట్టాలో ఈ లోకంలో వాటిని విడిచిపెడతారు. నిత్యత్వం కొరకు వాళ్ళు జీవిస్తారు. ముందు అపోస్తల కార్యములు చెప్పబడినట్లు యూదయ, సమరయ తర్వాత భూదిగంతాల వరకు. ముందు మనం ఎళ్ళమే భూదిగంతాల వరకు పరిగెడుతున్నాం. ముందు మన ప్రాంతంలో, ముందు మన ఇంట్లో, ముందు మన సంఘంలో, ముందు నా జీవితంలో, ముందు నా కుటుంబంలో నేను సమాధానం పడడం నేర్చుకోవాలి. నేను ప్రేమించడం నేర్చుకోవాలి. నేను తగ్గించుకోవడం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా మారుమనసు పొందడం నేర్చుకోవాలి. అప్పుడు సంఘంలో, ఆ తర్వాత సమాజంలో, ఆ తర్వాత దేవుని సార్వత్రిక సంఘంలో మనం దేవుని కొరకు సిద్ధపడుతూ, అనేక మందిని సిద్ధపరుస్తూ, మారుమనసు కలిగి జీవించగలిగితే, ఈరోజు ఈ ఒక్క మాటను మీ హృదయంలోకి తీసుకోగలిగితే కొన్ని సమస్యల నుంచి మనం విడిపింపబడతాం. ఈ ద్వారా కొన్ని కుటుంబాలు బావుంటాయి. సంఘాలు బావుంటాయి. కొందరు వ్యక్తులు బావుంటారు. ఈ ఆలోచన లేకపోవడం వల్ల విడిచిపెట్టే స్వభావం ఉంటే చూడండి ఈ లోకంలో మనం దేన్నైనా పట్టుకొని జీవిస్తున్నామంటే క్రైస్తవులుగా ఆస్తినా, గొడవలనా, పగ తీర్చుకునే స్వభావమా, విడిచిపెట్టకుండా ఇతరులని వేధించే స్వభావమా, తిమోతిలో రాయబడుతుంటది. ఆహ్, ఎలాగుంటారు మనుషులు అంచె దినాల్లోని దేవునికి వ్యతిరేకంగా ఒకరికొకరు అపాయం చేసుకునేటట్లుగా, ఒకరినొకరు ప్రేమించలేనట్లుగా, ఒకరినొకరు ద్వేషించుకునేటట్లుగా జీవిస్తారంట. ఇలాంటివి ఈ లోకంలో ఉన్నవన్నీ మనం విడిచిపెట్టి, స్వార్థప్రియులు, నిందారహితులు ఎలా ఉంటారంటే చాలా దారుణంగా ఉంటారని వాక్యం చెప్తుంది. అలాంటివి మనం విడిచిపెట్టి, పరలోక రాజ్య నిమిత్తం మారుమనసు పొందే వ్యక్తులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే, మనం బావుంటాం. మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. దేవుని రాజ్యంలో మనం ఉంటాం. ఇంకా ఈ విషయాల మీద అనేక విషయాలు ఈ మాట మీద పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడి. ఈ ఒక్క మాట మీదే ఇంకా కొన్ని విషయాలు మీతో నేను తెలియజేస్తాను. అయితే కంటిన్యూగా ఈ యొక్క వీడియోస్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇతర క్రైస్తవులకు తెలియజేయండి. ప్రతి క్రైస్తవుడికి వ్యక్తిగత సంఘముతో సంబంధం ఉండాలి. వ్యక్తిగత సంఘంతో కలిసి దేవుడిని ఆరాధించాలి. ఎత్తబడే గుంపులో ఉన్నామా? విడవబడే గుంపులో ఉన్నామా? మన సంఘము గూడా అనేక సంఘములు దేవుని చేత ఏర్పరచబడిన సంఘములు గూడా ఉన్నాయి. అలాంటి సంఘంలో మనం ఎక్కడైనా ఉన్నామేమో మనకు మనము పరిశీలించుకుంటూ, వాక్యాన్ని దగ్గర పెట్టుకుంటూ, పరలోక రాజ్యానికి ఎత్తబడేటట్లుగా మనం జీవించడానికి ఇష్టపడదాం. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం జీవించడానికి, ఆ మాటకు లోబడడానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.